ఏపీలో వైసీపీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి కొత్త ప్లాన్ కు తెరతీశారు. సామాజిక సమీకరణాలకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేశారు. లెక్కలు కట్టి మరీ అభ్యర్థులను బరిలోకి దించేందుకు రంగం సిద్ధం చేశారు. సొంత సామాజిక వర్గం రెడ్లను పక్కన పెట్టి మరీ బీసీలకు ఎక్కువ స్థానాలు కేటాయిస్తూ ఉన్నారు. దాంతో ఎలర్టైన టీడీపీ అధినేత చంద్రబాబు కౌంటర్ ప్లాన్ కు తెరతీశారు. ఇంతకు జగన్ గేమ్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా లేక బూమ్రాంగ్ అవుతుందా? చంద్రబాబు ఎన్నికల వ్యూహం ఫలిస్తుందా? ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకెంతో సమయం లేదు. దీంతో ప్రధాన పార్టీలు ఎవరి వ్యూహాలతో వారు ముందుకు వెళ్తున్నారు. వైసీపీ అధినేత జగన్ మాస్టర్ ప్లాన్ కు తెరతీశారు. బీసీలకు ఎక్కువగా స్థానాలను కేటాయిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో వైసీపీకి ఇన్నేళ్లు అండదండగా ఉన్న రెడ్డి సామాజిక వర్గాన్ని పక్కన పెట్టేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో బీసీ జనాభా ఎక్కువగా ఉన్నారు. అందులోనూ యాదవులు అధికంగా ఉంటారు. దీంతో జగన్ ఈసారి వారికి ఎక్కువ స్థానాలను కేటాయిస్తూ వెళ్తున్నట్లు తెలుస్తోంది. పార్లమెంట్ స్థానాలను చూసుకుంటే గుంటూరు నుంచి శ్రీకాకుళం వరకు అందరూ బీసీ కులాల వారికే సీట్లు ఇచ్చారు. మధ్యలో విజయవాడ ఒకటే కేశినేని నానికి కన్ఫర్మ్ చేశారు. గుంటూరుకు ఉమ్మారెడ్డి రమణ, నరసరావుపేటకు అనిల్ కుమార్ యాదవ్, మచిలీపట్నానికి సింహాద్రి రమేష్, నరసాపురానికి గూడూరు ఉమ, ఏలూరుకు కారుమూరి సునీల్ కుమార్, రాజమండ్రికి గూడూరు శ్రీనివాస్, కాకినాడకు చలమలశెట్టి సునీల్, అనకాపల్లికి గుడివాడ అమర్నాథ్, విశాఖపట్నానికి బొత్స ఝాన్సీ, విజయనగరానికి చిన్నా శ్రీను, శ్రీకాకుళానికి పేరాడ తిలక్ పేర్లు దాదాపుగా కన్ఫర్మ్ చేశారు. వీరంతా కూడా బీసీ నాయకులే. ఇప్పటి వరకు విడుదల చేసిన 7 జాబితాల్లో 65 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థులను జగన్ మార్చారు. ఇందులో 31 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు లేవని జగన్ చెప్పేశారు. మిగిలిన వారిని వేరే నియోజకవర్గాలకు మార్చారు. 7వ జాబితాలో కేవలం 2 మాత్రమే మార్చారు. పరుచూరుకు ఏడం బాలాజీని నియమించారు. ఈయన కాపు సామాజిక వర్గానికి చెందిన నేత మహీధర్ రెడ్డిని, అలాగే కందుకూరు నియోజకవర్గం నుంచి మానుగుంట మహీధర్ రెడ్డిని తప్పించి ఆయన స్థానంలో అరవింద్ యాదవ్ ను జగన్ నియమించారు. వాస్తవానికి అన్ని స్థానాలు బీసీలకు గతంలో ఎన్నడూ దక్కలేదు. యాదవ సామాజిక వర్గానికి కూడా ఇంత పెద్ద స్థాయిలో టికెట్లు దక్కడం ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాజకీయ చరిత్రలోనూ ఇదే మొదటిసారి అంటున్నారు విశ్లేషకులు. యాదవ సామాజిక వర్గానికి కూడా ఇంత పెద్ద స్థాయిలో టికెట్లు దక్కడం ఏపీ ఉమ్మడి రాజకీయ చరిత్రలోనూ ఇదే మొదటిసారి అంటున్నారు విశ్లేషకులు. అయితే జగన్ చర్యలు రెడ్డి సామాజిక వర్గంలో కొంత అసంతృప్తిని రాజేస్తోంది. ఇంతకాలం పార్టీకి అండగా ఉన్న రెడ్డి నేతలను పక్కన పెట్టడం వారి అనుచరులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇంతవరకు రెడ్లకు పెద్దపీట వేస్తూ వచ్చిన జగన్ ఇప్పుడు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తూ ఉండడం వారికి మింగుడు పడడం లేదు. తనని కాదని వారు టీడీపీ వైపు వెళ్లారని బలంగా నమ్మే జగన్ ఆ దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. అయితే ఈసారి రెడ్డి సామాజిక వర్గం ఏ మేరకు సహకరిస్తుందన్నది అనుమానంగా మారింది. మొత్తం మీద జగన్ చేస్తున్న ఈ ప్రయోగం ఒక సాహసమని చెప్పాలి. అయితే ఇది ఎంత పెద్ద మేర ఫలిస్తుంది? జగన్ పార్టీకి ఇది లాభమా నష్టమా అన్నది తేలాల్సిన విషయం. ఇక ఇదిలా ఉంటే టీడీపీ అధినేత చంద్రబాబు సైతం రూటు మార్చినట్లు తెలుస్తోంది. జగన్ వ్యూహానికి బాబు ప్రతి వ్యూహాలు రచిస్తున్నారు. ఫలితంగా ఈసారి ఎన్నికల్లో సొంత సామాజిక వర్గం నేతలను పక్కన పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. వైసీపీ ఒకవైపు సామాజిక వర్గాల సమీకరణాలతో వెళుతుంటే తాను పాత పద్ధతుల్లోనే వెళితే కష్టమని టీడీపీ అధినేత భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయన కూడా బీసీలకు ఈసారి పెద్దపీట వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో అయితే కమ్మ సామాజిక వర్గం నేతలు బలంగా ఉన్నప్పటికీ అక్కడ బీసీలకు చోటు కల్పించాలని భావిస్తున్నారట బాబు. బీసీలతో పాటు రెడ్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేందుకు చంద్రబాబు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. జగన్ కొన్ని వర్గాలను దగ్గరకు చేసుకోవాలని ప్రయత్నిస్తుంటే వైసీపీ అధినేతపై ఆగ్రహంతో ఉన్న రెడ్లను తదితర వర్గాలను తమ వైపుకు తిప్పుకునేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా పార్లమెంట్ స్థానాలతో పాటు అసెంబ్లీ స్థానాల్లోనూ కమ్మ సామాజిక వర్గం తక్కువ ఉండేలా బాబు చూస్తున్నట్లు తెలుస్తోంది. గుంటూరు, నరసరావుపేట, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, విశాఖపట్నం పార్లమెంట్ స్థానాలను ఇప్పటి వరకు టీడీపీ కమ్మ సామాజిక వర్గానికే కేటాయిస్తూ వస్తుంది.
చేస్తున్నారు. అయితే ఈసారి గుంటూరు, విజయవాడ తప్పించి మిగిలిన స్థానాల్లో కమ్మవారికి ఇవ్వకూడదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. ప్రధానంగా ఏలూరు సీటును ఈసారి యాదవ సామాజిక వర్గానికే కేటాయించడానికి సిద్ధమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే పొత్తుల్లో భాగంగా బీజేపీ, జనసేనకు కొన్ని స్థానాలను కేటాయిస్తూ ఉండడంతో ఈసారి కమ్మ సామాజిక వర్గానికి గతంలో ఇచ్చిన స్థానాలు దక్కే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో కమ్మ సామాజిక వర్గంలో దీనిపై అసంతృప్తులు మొదలైనట్లు సమాచారం. అయితే ఈసారి కొత్త వారికి అవకాశం ఇవ్వకపోతే పార్టీ అధికారంలోకి రావడం కష్టమేనని నచ్చజెప్పే ప్రయత్నాలు చంద్రబాబు చేస్తున్నారట. మొత్తం మీద అటు జగన్, ఇటు చంద్రబాబు గెలుపు కోసం ఎవరికి వారు ప్రయోగాలతో ముందుకు వెళ్లడం ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.